జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నాతిశయము నీవే, నానందము నీవే, నా ఆరాధన నీవే, నాతిశయము నీవే, నానందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటు కాటి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటు కాటి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. స్తోత్రం హల్లెలూయా. చెప్పండి ప్రభునామం. పరలోకపు తండ్రి నా మంచి తోడుగా సిగపురుషుడు మహిమాన్వితుడు మరారాధతుడు వచ్చాడు మహారాజు కోసమే అండగా తోడుగా సిగపురుషుడు మహిమాన్వితుడు మరారాధతుడు. నిత్యము కొనియాడబడుచు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడని నిత్యము కీర్తించబడుచు. మంతుడు మహనీయుడు మారణీయ దేవుడు మన కోసమే మహిమను విడిచి భూమికే రక్షించాడు. కోసమే అండగా తోడుగా సిగపురుషుడు మహిమాన్వితుడు మరారాధతుడు.
అండగా తోడుగా సుఖపరుచుడు మమ్మల్నిదుడు ఆరాధకుడు. నరులను ప్రేమించి పరమును విడిచి మనిషిగా పుట్టినాడు. నరులను ప్రేమించి పరమును విడిచి మనిషిగా పుట్టినాడు. ఇచ్చినాడు. నరులను ప్రేమించి వచ్చినాడు. మరణము గెలిచి రక్షణనిచ్చి మార్గము చూపుతున్నాడు. నీ హృదయము కోరాడు మరేమి అడగలేదు. నీ హృదయము కోరాడు మరేమి అడగలేదు. వారు మనసు పొందిన మోక్షమే చేరదము. వచ్చాడు మహారాజు ప్రేమ కోసమే అండగా తోడుగా సుఖపరుచుడు మిత్రుడు మహారాజుడు. వచ్చాడు మహారాజు ప్రేమ కోసమే అండగా తోడుగా సుఖపరుచుడు మహిమాన్వితుడు మహారాజుడు. నిత్యము కొనియాడబడుచు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడని నిత్యము కీర్తించబడుచు మహిమాన్వితుడు మహనీయుడు మహానిజ దేవుడు. కోసమే పరమును విడిచి భూమికి రక్షణ ఇచ్చాడు. వచ్చాడు మహారాజు ప్రేమ కోసమే అండగా తోడుగా సుఖపరుచుడు మహిమాన్వితుడు మహారాజుడు. పన్నెండు గోత్రాల పేరు: రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇష్మాకారు, జగ్లూను, దాను, ఆషేరు, బెన్యామీను, నఫ్తాయి, గాదు, ఆషేరు. థ్యాంక్ యూ. Claps, please. మత్తయి 5:2-10 వరకు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అలాగే మన మధ్యలో నాగేశ్వరరావు గారు కూడా పెద్దలు రావాలి. వారు కూడా పిల్లలకు కొన్ని బహుమతులు ఇస్తారు. రాండి. వారు ఓదార్చబడుదురు, పురపర్తి నాగేశ్వరరావు గారు, వారి భూమిలో పెద్దన్నయ్య గారు. స్వతంత్రించుకుందరు. సమాధానపరచువారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. దుఃఖపడేవారు నీతి నిమిత్తము ఆకలి తిప్పగలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. కీర్తనలు 91. మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తుని నీడను విశ్రయించువాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగుల నుండి ఆయన నన్ను రక్షించును. అందరూ చప్పట్లు కొట్టండి. ఇదిగో కంజ తెగప్పు అతియై కుమారుని పేరు పెట్టి పిలువను. Claps అమ్మా, మంచిది పిల్ల. ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించెను. అందుకే ఆయనకి యేసుక్రీస్తు అని పేరు పెట్టాను. వినపట్లేదమ్మా నాకు.
పాత నిబంధనలో ఉన్న పుస్తకాల పేర్లు: ఆది కాండము, నిర్గమ కాండము, లేవియా కాండము, సంఖ్యా కాండము, నిత్యోపదేశ కాండము, యోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము, రాజులు మొదటి గ్రంథము, రాజులు రెండవ గ్రంథము, దినవృత్తాంతములు మొదటి గ్రంథము, దినవృత్తాంతములు రెండవ గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, ఇర్మియా, విలాప వాక్యములు, హెజ్కేలు, దానియేలు, హోషియా, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జెఫన్యా, హగ్గాయి, జకర్యా, మలాకి. థ్యాంక్ యూ. కొత్త నిబంధన అపొస్తలుల కార్యాలు, రోమీలకు, 1 కొరింథీలకు, 2 కొరింథీలకు, ఎఫెసీలకు, గలతీలకు, ఎఫెసీలకు, ఫిలిప్పీలకు, 1 దశలోమీలకు, 2 దశలోమీలకు, 1 తిమోతికి, 2 తిమోతికి, తీతుకు, ఫిలోమోనుకు, హెబ్రీలకు, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోధా, ప్రకటన గ్రంథం. ఈ పాపకు బహుమతి ఇవ్వడానికి మన మధ్యలో ఉన్న సుమన్ రాజు వచ్చి బాగా చదివారు. అందరికీ వందనాలు. ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘాల పేర్లు: ఎఫెసీలో ఉన్న సంఘము, స్ముర్నాలో ఉన్న సంఘము, పెర్గేములో ఉన్న సంఘము, తుయాతైరాలో ఉన్న సంఘము, సార్దీసులో ఉన్న సంఘము, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము, లవోదియాలో ఉన్న సంఘము. ఆత్మఫలాలు: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. థ్యాంక్ యూ. స్తోత్రం, హల్లెలూయా. మీ పిల్లలు కూడా మంచిది. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కన్ను మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు మీకు తెలియచేస్తున్నాం. ఇదిగో దేవా, ఈ రాత్రి ఈ గ్రామంలో ఇంత అద్భుతమైనటువంటి క్రిస్మస్ వేడుక జరుగుతుంది అంటే మొదటి కారణం మీరు, కాబట్టి మీకు స్తోత్రం. రెండవదిగా దైవజనులు, వారిని బట్టి మీకు వందనాలు. మూడవదిగా ప్రభువా, ఇక్కడ సంఘ పెద్దలు చక్కగా వారి కష్టార్జితంలో నుండి ఇంత భారభరితమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని వారు మంచి మనస్సుతో జరిగిస్తున్నారు. దానికి ప్రతిగా నీ సేవకునిగా నేను ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలు వ్యాపారాలు చేస్తున్నారా, వ్యవసాయాలు చేస్తున్నారా? అయ్యా, ఏం చేసినా అందులో నాయన రాబోయే 2025వ సంవత్సరంలో గొప్ప దీవెనలు మీరు చూడాలి. నాయనానికి స్తోత్రం. గొప్ప ఫలితం మీరు చూడాలి. గొప్ప ఫలితం మీరు చూడాలి. వీరి వ్యాపారాలు దీవించబడాలి, వ్యవసాయాలు ఆశీర్వదించబడాలి, వీరి పిల్లలు ఈ భూమి మీద వర్ధిల్లాలి. నాయనానికి స్తోత్రం. ఎవరు ఎంతెంత ఖర్చు పెట్టారో, ఎంతెంతగా కష్టపడ్డారో అందుకు 100 రెట్లు ఫలితం ఖచ్చితంగా నీ బిడ్డలకు ప్రసాదించండి. వీరితో పాటు ఈ సంఘములో ఎవరెవరు వారి చెయ్యి కలిపారో, ఎవరెవరు ప్రభువా పరిచర్య చేశారో వారిని, వారి కుటుంబాలను కూడా దీవించండి. సంఘాన్ని ఆశీర్వదించండి. ఈ ప్రాంతంలో వీరి ద్వారా అనేక మంది ఆత్మలు వెలిగించబడినట్లు, అనేక మంది సర్వ సత్యములోనికి నడిపించబడినట్లు మీరే కార్యము చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని స్థానిక దైవజనులు సూర్యప్రకాశ్ గారిని, అమ్మగారిని, వారి అన్నదమ్ముల కుటుంబాలు దీవించమని
గ్రామాన్ని ఆశీర్వదించమని మా విమోచకుడు లోకరక్షకుడిని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.